అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండేందుకు ఇష్టపడదు. ఆ పనులేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయడం ద్వారా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి, అలాగే సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ సాయంత్రం పూట కొన్ని పనులు చేయకుండా ఉండాలి. ఆ పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సాయంత్రం పూట మీరు చేయకూడని పనులు ఇక్కడ ఉన్నాయి. తులసి ఆకులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాంటప్పుడు సాయంత్రం పూట తులసిని తాకడం లేదా ఆ తులసి చెట్టు ఆకులను తెంపడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది అని చెబుతుంటారు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం పూట తులసికి నీరు పోయడం లేదా తాకడం వంటి పనులను చేయకూడదు. సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళ్తారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. అంతేకాకుండా సూర్యాస్తమయం తరువాత ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సాయంత్రం పూట ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇది ఇంటిలోని సంతోషాలపై దుష్ప్రభావం చూపుతుంది. చాలామంది సాయంత్రం పూట భజనలు, కీర్తనలు చేసి పూజలు చేస్తారు. హిందూ మతంలో కూడా 5 గంటలకే పూజ చేయాలి అనే ఒక నియమం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో సాయంత్రం పూట గొడవలకు, శ్రమలకు చాలా దూరంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ గణనీయంగా పెరుగుతుంది. వాస్తు విద్య ప్రకారం సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమయంలో మనం ఎవ్వరూ 10 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరి ధర అప్పు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తరువాత తీసుకున్న రుణం ఎప్పటికీ మనం చెల్లించలేము. అంతేకాకుండా సూర్యాస్తమయం తరువాత ఇంటిని కానీ, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చడం వంటి పనులు చేయకూడదు. సాయంత్రం పూట ఊడ్చడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది అని, నష్టం కలుగుతుంది అని కూడా నమ్ముతుంటారు.